మంత్రి గారు తప్పు చేశారు కాబట్టి ఆత్మరక్షణలో పడి ఇవాళ మంత్రి గారిని కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎదురుదాడికి దిగి మంత్రి గారు చేసిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్న భాగంలో వారు అన్న మాటేమంటే గత 10-12 సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద విచారణ జరిపిస్తాం, కానీ సిబిసిఐడి విచారణ జరిపిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చింది. మేము అడిగింది ఏంది? సభా సంఘం వేయండి, అన్ని పక్షాల శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతో కూడిన ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేసినట్టయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మంత్రి గారితో పాటు వందల అక్రమ మైనింగ్ సంస్థలు ఏవైతే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు బినామీల పేర్ల మీద నడుస్తున్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి మేము సభా సంఘం వేయమంటే సభా సంఘాలకు విలువ లేదు అంటూ ఇక్కడ శాసనసభ వ్యవహారాల మంత్రి ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో జాయింట్ పార్లమెంటరీ కమిటీ కావాలి అని పార్లమెంట్ లో పట్టుబడతారు. అదానీ వ్యవహారం మీద వెంటనే సభా సంఘం వేయండి అని చెప్పి పార్లమెంట్ లో అడుగుతారు. ఇక్కడ మాత్రం వారి పార్టీకి సంబంధించిన నాయకులు సభా సంఘాలకు విలువ లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు.